డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లి ఆయన హల్చల్ చేశారు. దీంతో తన ఫిర్యాదులు ఎందుకు తీసుకోవడం లేదని పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తమ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొద్దిసేపటి క్రితం ఆయన్ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. పోలీస్ వాహనంలో కౌశిక్ రెడ్డిని తరలించారు. అంతకుముందు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు హరీష్ రావు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఇంటికెళ్లారు సెంబీపూర్ రాజు. పోలీసులు అడ్డుకోవడంతో గోడ దూకి వెళ్లిపోయారు సెంబీపూర్ రాజు. పార్టీ నేతలపై కేసులతో బీఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంగా ఉంది. ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. హరీష్ రావును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు ఆ వాహనానికి అడ్డుపడ్డారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు, హరీష్ రావుని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేయబోతున్నారు? బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ప్రజెంట్ నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి కొద్ది నిమిషాల్లోనే అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని ఇక్కడికి తీసుకొస్తారు. కౌశిక్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో మాజీ మంత్రి హరీష్ రావు కానీ, జగదీష్ రెడ్డి కానీ, ఇతర ఎమ్మెల్యేలు, షంబీపూర్ రాజు గోడ దూకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి షంబీపూర్ రాజు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా గచ్చిబౌలికి తీసుకెళ్లారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్స్ క్లోజ్ చేశారు. పోలీసులు అంతా అలర్ట్గా ఉన్నారు. ఇక్కడ కౌశిక్ రెడ్డిని తీసుకొస్తున్నారు. ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఇక్కడే ఉంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వస్తారు ఇక్కడ ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత సెక్యూరిటీ టైట్గానే అరేంజ్ చేశారు. ఇక ఎక్కడైతే మనం చూస్తున్నామో బంజారాహిల్స్ ఈ గేట్ లోపల నిన్నంతా కూడా ఇక్కడ జరిగింది. కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడానికి కారణం కూడా ఇక్కడటువంటి అసలు పరిస్థితి ఏంటో, నిన్న జరిగినటువంటి ఇష్యూ ఏంటో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వడానికి సిఐతో అపాయింట్మెంట్ తీసుకొని 2 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడే బయట ఆయన కార్ పార్క్ చేశారు. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలోనే అక్కడ మెయిన్ డోర్ నుంచి సిఐ బయటకు వస్తున్నారు. సిఐ రాఘవేందర్ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఆయన వెహికల్లో ఎక్కారు. వెహికల్లో ఎక్కి వెళ్తూ ఈ గేట్ వరకు వచ్చారు. ఈ గేట్ వరకు రాగానే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయనతో వచ్చినటువంటి ఆయన అనుచరులందరూ కూడా ఆ సిఐ వెహికల్ని ఇక్కడే ఆపి మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తారు, మా కంప్లైంట్ తీసుకోండి, మా కంప్లైంట్ తీసుకోకుండా మీరు పారిపోతున్నారు అంటూ కొంత తీవ్రమైనటువంటి పదజాలం యూజ్ చేసి ఆయన ఆపే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ సెక్షన్లపైనే కేసు బుక్ చేశారు. ఇక్కడి వరకే వచ్చినటువంటి సిఐని ఇక్కడే అడ్డుకున్నారు. అక్కడ నుంచి సిఐ దిగి మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వాళ్ళని బయటకు పంపించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, నా ఎమ్మెల్యే హోదాకు గౌరవం ఇవ్వలేదు, దీనిపైన నీ స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తాను, డీజీపీ కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా బయటకు ఎలా వెళ్తారు, నన్ను చూసి కావాలనే సిఐ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారంటూ ఆయన కూడా కొంత తీవ్రంగానే ప్రెస్ మీట్లో స్పందించారు. వీటన్నిటినీ తీసుకొని పోలీసులు నిన్న ఆయన కంప్లైంట్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే కౌశిక్ రెడ్డి పైన కేసు బుక్ చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. ఒక ప్రభుత్వ అధికారిని ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలోకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వీటన్నిటిపైన కూడా కేసులు బుక్ చేశారు. కొద్దిసేపట్లో ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చి రిమాండ్కి పంపించేటువంటి అవకాశం కూడా ఉంది. ఉదయమే 25 మంది పోలీసులు, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి 25 మంది పోలీసులు కౌశిక్ రెడ్డి గేటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు. ఆ గేట్లు లాక్ చేసి ఎవరిని లోపలికి రానియకుండా కొంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు అక్కడ చేపట్టారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి కౌశిక్ రెడ్డిని విచారించారు. ఆ సమయంలోనే విషయం బయటకు రావడంతో మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా జగదీష్ రెడ్డి, సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడికి చేరుకున్నారు. హరీష్ రావు ఒక్కరే లోపలికి వెళ్ళారు, గేటెడ్ కమ్యూనిటీ లోపలికి. పోలీసులు ఆయన రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి బుక్ చేస్తున్నటువంటి కేసే పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు కౌశిక్ రెడ్డిని మేము విచారణ చేస్తున్నాం, అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, మళ్ళీ మా విధులకు, మా డ్యూటీస్కి మీకు అడ్డు తగలొద్దు అంటూ హరీష్ రావుకి చెప్పారు. కానీ హరీష్ రావు మాత్రం అక్రమ కేసు ఇది, ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆయన ఎట్లా అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి సెక్షన్స్ ఏంటి, మీరు ఇంట్లో సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, అరెస్ట్ చేస్తే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఎందుకు సోదాలు చేస్తున్నారు అంటూ ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి తన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోలేదు అనేది కౌశిక్ రెడ్డి వర్షన్. మరి పోలీసులు ఏమంటున్నారు దీనిపై? పోలీసులు చెప్తుంది ఏంటంటే
అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ డ్యూటీలో ఉన్నటువంటి సిఐకి 24/7 పోలీసులు పనిచేస్తుంటారు కాబట్టి అప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటుంది, బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన బయటికి వెళ్తారు, వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు, లేకపోతే తర్వాత వచ్చి ఇవ్వచ్చు. కానీ అప్పటికప్పుడు మనం చూస్తున్నటువంటి మెయిన్ డోర్ నుంచి వచ్చినటువంటి సిఐ అక్కడ వెహికల్ ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి గేట్ వరకు వచ్చే వరకు చూసి ఇక్కడ అడ్డుకొని ఆయన వెహికల్ని ముందుకు పోనివ్వకుండా, సిఐ వెహికల్ని ముందుకు పోనివ్వకుండా అడ్డుకొని కౌశిక్ రెడ్డితో పాటు ఆయనతో వచ్చినటువంటి కార్యకర్తలందరూ ఆయన్ను వెహికల్ దిగాలని పట్టుబట్టి వెహికల్ దింపించి సిఐని మళ్ళీ స్టేషన్ లోపలికి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా కూడా బలవంతంగా జరిపించారు, బలవంతంగా సిఐని లోపలికి తీసుకెళ్లారు అంటూ పోలీసులు చేస్తున్నటువంటి ఆరోపణ. అంతమంది లోపలికి రావడం ఏంటనేది పోలీసులు ముందుగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదే కౌశిక్ రెడ్డిని ఇంటి దగ్గర అంతమందితో ఎందుకు వచ్చారు, మీరు అపాయింట్మెంట్ తీసుకుంది ఒక్కరి కోసం, ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారనేది మీ ఒక్కరి కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు, కానీ మీతో అంత పెద్ద స్థాయిలో అనుచరులు ఎందుకు వచ్చారు, ఇంతమంది వచ్చి ఎందుకు సిఐ వెహికల్ ఆపారు, సిఐని ఎందుకు బలవంతంగా డోర్ తీసి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన పని చేస్తున్నటువంటి ఎలిగేషన్. అదే విషయాన్ని పోలీసులు ఇంటి దగ్గర కౌశిక్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ కౌశిక్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం అయితే ఒకవేళ పోలీసులు గేట్ దగ్గర ఆపితే అనుచరులందరూ కూడా ఆగిపోయేవాళ్ళు, మా కార్యకర్తలందరూ కూడా ఆగిపోయేవాళ్ళు, నేను ఒక్కరినే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండేది. నేను 2 o'clock కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, 2 o'clock వస్తానని మార్నింగే సిఐ రాఘవేందర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసి ఆయన బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారనేది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ 2 కేసులు కూడా బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. కౌశిక్ రెడ్డి ఏదైతే నా మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నా కార్యాలయం ఇక్కడే ఉంది, నా పర్సనల్ ఆఫీస్ ఇక్కడే ఉంది, నా బీఆర్ఎస్ ఆఫీస్ ఇక్కడే ఉంది, 2 ఆఫీసులలో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలను ఎవరో రికార్డ్ చేస్తున్నారు, ఎవరో ట్యాప్ చేస్తున్నారన్న అనుమానం నాకుంది, ఆ విషయాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నానంటూ కంప్లైంట్ కాపీని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. అదే సమయంలో జరిగినటువంటి రప్చర్కి, అదే సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన పైన పోలీసులు ఇమీడియట్గా కేసు నమోదు చేశారు. ఈరోజు అరెస్ట్ చేసి ఆయన కొద్దిసేపట్లో ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రిమాండ్కి పంపిస్తారు. దాంతోపాటుగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత లీగల్ టీం కూడా ఇక్కడికి వస్తుంది, బీఆర్ఎస్ లీగల్ టీం కూడా, ఇంకొంతమంది నేతలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున ఫోర్స్ అయితే డిప్లాయ్ చేస్తున్నారు. ఇక్కడికి ఎవరూ రాకుండా, ఎట్లాంటి గొడవలు చేయకుండా ఉంచేందుకు పోలీసులు కొంత ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రైట్ రాకేష్, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ లీగల్ టీం ఇక్కడ ఉంది. వాళ్ళు వెళ్ళి పిటిషన్ దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగినప్పుడే కొన్ని సెక్షన్లు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి హరీష్ రావు కానీ ఇతర బీఆర్ఎస్ నేతలు కానీ అడిగినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అరెస్ట్ చూపించిన తర్వాతే మీకు వివరాలన్నీ తెలుస్తాయంటూ అక్కడ వాళ్ళకి చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లీగల్ టీం సిద్ధంగా ఉంది కాబట్టి ఆ లీగల్ టీం లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది, ఏదైనా ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద గవర్నర్కి దగ్గర అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది కేవలం ప్రివెంట్ ఆఫ్ కరప్షన్కి సంబంధించినటువంటి సెక్షన్లపైన అరెస్ట్ చేస్తున్నప్పుడే తీసుకోవాలనేది ఇంకోటి ఉంది. ఈ సెక్షన్లకి నమోదు చేసే విషయంలో గవర్నర్ అనుమతి తీసుకున్నారా, గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదా, ఇవన్నీ కూడా కొద్దిసేపట్లో మనకు తెలిసే ఛాన్స్ కనిపిస్తుంది.